వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం. ఇక మహాలక్ష్మి ప్లాన్ చేసినట్టుగానే మాధవకి అలాగే ఇంకా గాయత్రికి పెళ్లి కోసం అన్ని ఏర్పాట్లు పూర్తవుతాయి. కానీ గాయత్రి మాత్రం ఎప్పటికీ కూడా ఇక గుడి దగ్గరికి రాకపోవడంతో మహాలక్ష్మి చాలా టెన్షన్ పడుతుంది. ఇక మాధవ అయితే, ఎందుకమ్మా అంతలా టెన్షన్ పడుతున్నావు? గాయత్రి వస్తానని చెప్పింది కదా అని అంటుంటే, అవును చెప్పి చాలాసేపు అయింది, కానీ ఇంకా రాకపోతుంటే నాకు టెన్షన్గా ఉంది అని చెప్పి ఇక మహాలక్ష్మి అయితే కంగారు పడుతూ ఉంటుంది. ఇక ఇక్కడ చూస్తే గాయత్రి అయితే వాళ్ళ బామ్మని వదిలించుకొని రావడానికి ఇంకా రకరకాల ఇబ్బందులు పడుతూ చివరికి టీవీలో సీరియల్ పెట్టి ఇక అక్కడి నుంచి వచ్చేయాలి అని అనుకుంటుంది. ఇంకా గాయత్రి అయితే వాళ్ళ బామ్మ నుంచి తప్పించుకొని జాగ్రత్తగా బయటకైతే వచ్చేస్తుంది. అమ్మయ్యా, ఈ ముసల్దాన్ని తప్పించుకొని వచ్చేసాను. ఇక బావ దగ్గరికి వెళ్ళాలి. ఎప్పుడెప్పుడు బావని పెళ్లి కొడుకు గెటప్లో చూస్తానని చాలా ఆతృతగా ఉంది అనుకుంటూ ఇక గాయత్రి అయితే గబగబా గేట్ తీసుకుని బయటికి వెళ్తుంది. ఒక్కసారిగా బయట ఉన్న తాయార్ని చూసి షాక్ అయిపోతుంది. ఇక తాయారైతే, ఏయ్ ఏంటి అవతారం, ఎక్కడికి వెళ్తున్నావే అని అడుగుతూ ఉంటే ఇక గాయత్రి, అమ్మా గుడికి వెళ్తున్నానమ్మా, గుడికి వెళ్తున్నాను అంటూ ఇక గాయత్రి అయితే తడబడుతూ తాయారుతో మాట్లాడుతూ ఉంటే, ఏంటి గుడికి వెళ్తున్నావా? సరేలే వెళ్దూలే కానీ పద లోపలికి అంటూ ఇక తాయారైతే గాయత్రిని బలవంతంగా లోపలికైతే తీసుకెళ్తుంది. ఒక్కసారిగా ఇక గాయత్రి, ఇదేంటి వెళ్ళింది మళ్ళీ తిరిగి వచ్చింది, ఇప్పుడు నన్ను వెళ్ళనివదా అని చెప్పి గాయత్రి భయపడుతూ, అదేంటమ్మా నువ్వు బయటికి వెళ్తాన్నావు కదా, మరి మళ్ళీ వచ్చావేంటి అని అంటుంటే, ఏం లేదులే మీ నాన్న వస్తా అన్నారు, ఇద్దరం కలిసి వెళ్తాం, అందుకే వచ్చాను, రా లోపలికి వెళ్దాం అంటూ ఇక గాయత్రిని తీసుకుని లోపలికైతే వెళ్తుంది. ఇక ఎంతసేపటికి గాయత్రి రాకపోవడంతో మహాలక్ష్మి అయితే గాయత్రికి ఫోన్ చేస్తుంది. ఒక్కసారిగా గాయత్రి మహాలక్ష్మి ఫోన్ చూసి కంగారు పడుతుంది. ఇంతలో కూర్చుని ఉన్న తాయారు, ఏంటే అంత కంగారు పడుతున్నావు, ఇంతకీ ఎవరు ఫోన్ చేస్తున్నారు, ఫోన్ వస్తుంటే లిఫ్ట్ చేయవేంటి అని చెప్పి ఇక తన దగ్గర ఉన్న ఫోన్ తీసుకుని ఇంకా లిఫ్ట్ చేస్తుంది. ఒక్కసారిగా మహాలక్ష్మి, గాయత్రి ఎంతసేపని ఎదురు చూడాలి, ఇంకా రాలేదేంటి అని అడగడంతో ఇక తాయారైతే, ఏయ్ నీకు ఎన్నిసార్లు చెప్పాలి నా కూతురికి ఫోన్ చేయొద్దని, చూడు ఇంకొక్కసారి ఫోన్ చేసావంటే ఈ తాయారు అసలు రూపం చూస్తావు అంటూ ఇక తాయారైతే కాల్ కట్ చేస్తుంది. ఇక గాయత్రి వైపు చూసి, ఏంటే అలా చూస్తున్నావు, అయినా నేను వచ్చినప్పటి నుంచి గమనిస్తున్నాను, నువ్వు కంగారు పడుతున్నావు, పైగా ఈ అమ్మాయి నీకు ఫోన్ చేయడమేంటి, నిన్ను చూస్తుంటే నాకెందుకో తేడాగా అనిపిస్తుంది, అసలు నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు, నిజం చెప్పు అని అంటుంటే ఇక గాయత్రి, నిజమే చెప్తాను, నేను మాధవ బావని పెళ్లి చేసుకోవడానికి వెళ్తున్నాను, నాకు మాధవ బావుకి గుడిలో పెళ్లి ఏర్పాట్లు చేశారు, ఇప్పుడు మాధవ బావుతో నా పెళ్ళి, నేను వెళ్ళాలి, అందుకే మహాలక్ష్మి నాకు ఫోన్ చేసింది అంటూ ఇక గాయత్రి అయితే హడావుడిగా బ్యాగ్తో అక్కడి నుంచి వెళ్ళబోతుంటే, ఏయ్ ఎక్కడికి వెళ్తున్నావు, పైగా ఈ బ్యాగ్ ఒకటి, అసలు ఆ బ్యాగ్లో ఏం పెట్టావే అని చెప్పి ఇక తాయారైతే చేతిలో ఉన్న బ్యాగ్ని తీసుకుని ఇక జిప్ ఓపెన్ చేసి చూస్తుంది. ఒక్కసారిగా అందులో కొన్ని నగలు ఇక అలాగే గాయత్రి సర్టిఫికేట్స్ చూసి ఇంకా తాయారు అయితే షాక్ అయిపోతుంది. ఏయ్ ఏంటి ఇదంతా, ఈ నగలు అలాగే ఈ సర్టిఫికేట్స్ తీసుకుని ఎక్కడికే, అసలు నువ్వు నన్ను ఏం చేయాలనుకుంటున్నావే అని అంటుంటే, చూడు నేను బావని తప్ప ఎవరిని పెళ్లి చేసుకోను, నా జీవితంలో నా భర్తగా బావని తప్ప మరెవరిని ఊహించుకోలేను, చూడు ఇప్పుడు నీ మాట విని ఇక్కడే ఉండిపోతే నా చేతులరా నా జీవితాన్ని నేనే పాడు చేసుకున్నదాన్ని అవుతాను, అయినా అక్కడ బావ నా కోసం ఎదురు చూస్తున్నాడు, నేను వెళ్ళాలి అంటూ ఇక గాయత్రి అయితే అక్కడి నుంచి వెళ్ళిపోబోతుంటే ఒక్కసారిగా తాయారు, ఏయ్ ఆగు, నాకే ఎదురు చెప్తావా, నన్నే కాదని నువ్వు అడుక్కునేవాడి ఇంటికి వెళ్తావా అంటూ ఒక్కసారిగా ఇక తాయారైతే గాయత్రి చెంప పగల కొడుతుంది. ఇక గాయత్రి అయితే అమ్మా అని అంటుంటే, చూడు నీకోసం మీ నాన్న నిన్ను
అలాగే ఇంటిని వదిలేసి ఎక్కడో దుబాయ్లో ఆయన ఎంతో కష్టపడి రూపాయి పోగేసి నీకు పెళ్లి చెయ్యాలని ఇక్కడికి వచ్చారు. కానీ నువ్విక్కడ చేసే పనులకి ఆయన ఎంతలా బాధపడుతున్నారో నీకర్థం కావట్లేదే. చిన్నప్పుడు నువ్వు కడుపులో అడ్డం తిరిగావనుకున్నాను, కానీ ఇప్పుడు కూడా ఇలా అడ్డం తిరుగుతావని అస్సలు అనుకోలేకపోయానే. అయినా నీకు ఇంత ధైర్యం ఎక్కడి నుంచొచ్చిందే? ఆ మహాలక్ష్మి వల్లే కదా అని చెప్పి ఇక తాయారైతే గాయత్రిని చెడామడ తిడుతుంది. గాయత్రి, చూడు, నువ్వెన్ని మాటలు చెప్పినా సరే నేను మాత్రం అస్సలు వినను. నేను మాధవ్ బావని తప్ప ఎవరిని పెళ్లి చేసుకోను. నేను మాధవ్ బావని పెళ్లి చేసుకోవాలి అనుకుంటూ ఇక గాయత్రి లేచి వెళ్ళబోతుంటే ఇంకా తాయారైతే గాయత్రిని అక్కడే కూర్చోపెట్టి తను చిన్నప్పటి నుంచి గాయత్రి కోసం ఎంతలా కష్టపడ్డామో అలాగే గాయత్రి మనసుని ఎలా మార్చాలో అర్థం కాక రకరకాలుగా చెబుతూ ఉంటుంది. ఇక ఇక్కడ చూస్తే ఇంకా మాధవ అలాగే కేశవ ఇక చక్రి కన్నా మహాలక్ష్మి అందరూ కూడా గాయత్రి ఇంకా రాలేదు. పైగా గాయత్రి ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ వస్తుంది. ఇప్పుడు ఏం చేయాలో అర్థం కాక వాళ్ళల్లో వాళ్ళు ఆలోచించుకుంటూ ఉంటారు. ఇక ఇంతలో అక్కడికి పూజారి గారు వచ్చి, అమ్మా, గుడి కట్టే టైం అయింది, మీరు ఇంకా వెళ్ళలేదేంటి అని చెప్పి ఇక పూజారి గారైతే మహాలక్ష్మి కుటుంబాన్ని అడగడంతో ఒక్కసారిగా మహాలక్ష్మి షాక్ అయిపోతుంది. అది పూజారి గారు, ఇక్కడ మేం పెళ్లి ఏర్పాట్లు చేసుకున్నాం అని అంటుంటే, చూడండి అమ్మా, మీరు పెళ్లి ఏర్పాట్లు చేసుకున్నారు, కానీ ఇప్పుడు గుడి కట్టే వేలైంది. ఇంకొక అరగంటలో గుడి మూసేస్తాం. ఈలోపు మీరు చేసుకోవాల్సిన తంతులన్నీ పూర్తి చేసుకొని ఇక బయలుదేరాలి అని చెప్పి పంతులు గారు అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇక మహాలక్ష్మి అయితే, అర్థమైంది, నాకిప్పుడు బాగా అర్థమైంది. ఇంతవరకు రింగ్ అయిన ఫోన్ స్విచ్ ఆఫ్ వచ్చిందంటే ఖచ్చితంగా గాయత్రి వాళ్ళ అమ్మగారే గాయత్రిని రాకుండా ఆపారని తెలుస్తుంది. చూడండి, ఎట్టి పరిస్థితుల్లో మీ పెళ్ళి ఆగడానికి వీలేదు. గాయత్రి మీకు భార్య అయ్యే తీరుతుంది. చూడండి, మీరు ఎక్కువగా ఆలోచించకండి, గాయత్రిని నేను తీసుకొస్తాను అంటూ ఇక మహాలక్ష్మి ముందుకెళ్తుంటే మహాలక్ష్మితో పాటు ఇంకా చక్రి ఇక అలాగే కేశవ కన్నా కూడా మేమొస్తామంటూ ఇంకా మహాలక్ష్మి వెంట వెళ్ళబోతుంటే, మహాలక్ష్మి, చూడండి, మీరు పెద్ద దగ్గర ఉండండి, నేను చక్రి వెళ్ళి గాయత్రిని తీసుకొస్తాం అని చెప్పడంతో, అది కాదు వదిన, ఇప్పటికే వాళ్ళు అంత మంచి వాళ్ళు కాదు, పైగా మీ మీద మా అత్త తాయారు చాలా కోపంగా ఉంది, మీరు వెళ్తే అని అంటుంటే, చూడండి, ఆవిడకి కోపం ఉందేమో, నాకంతకంటే ఎక్కువగానే ఉంది. నాకు కూడా ఆవిడతో గొడవ పడే సత్తా ఉంది. నువ్వేం నా గురించి ఆలోచించక్కర్లేదు, పెద్ద దగ్గరే ఉండు అంటూ ఇక చక్రిని తీసుకుని గాయత్రి వాళ్ళ ఇంటికైతే వెళ్తుంది. ఇక తాయారైతే చక్రిని అలాగే మహాలక్ష్మిని చూసి వస్తున్నారంటూ గబగబా తలుపులు వేస్తుంది. ఇంకా మహాలక్ష్మి అయితే గాయత్రి గాయత్రి అని పిలవడంతో, అదిగో మహాలక్ష్మి వచ్చింది, ఖచ్చితంగా నా కోసమే వచ్చుంటుంది. అక్కడ బావ ఇంకా నేను రాలేదని ఎదురు చూస్తున్నట్టున్నాడు, నేను వెళ్ళి బావని పెళ్లి చేసుకోవాలి, నన్ను వదిలిపెట్టు అంటూ ఇక తాయారిని విడిచిపెట్టి మహాలక్ష్మి బలవంతంగా వెళ్ళబోతుంటే ఇక తాయారు చాలా కోపంగా మహాలక్ష్మిని వెనక్కి గుంజి తనని కొట్టి, చూడు, ఇక్కడి నుంచి కదలేవంటే కాళ్ళు రెండు విరక్కొట్టేస్తాను, నువ్వు కనీసం మా ప్రాణాల విషయంలో కూడా లెక్క చేయట్లేదు అంటూ ఇక తాయారు మాట్లాడుతుంటే, తాయారు మాటలకి గాయత్రి, మీరు ఏమైపోయినా నాకు పర్వాలేదు, మీరు ఇక గాయత్రి అయితే, చూడండి, మీరెన్ని చెప్పినా సరే నేను మాత్రం బావని పెళ్లి చేసుకునే తీరుతాను అంటూ ఇక గాయత్రి వెళ్ళబోతుంటే తాయారు గాయత్రిని బలవంతంగా గదిలో బంధిస్తుంది. ఇక తాయారు బయటకొచ్చి, ఏయ్, ఏంటి, మీకొక్కసారి చెప్తే అర్థం కాదా? అమ్మో, నేను ఇంటికి వెనక్కి రాకపోతే నా కూతుర్ని తీసుకెళ్ళి ఆ తాపి మేస్త్రికిచ్చి పెళ్లి చేసేసేవారుగా, నా కూతుర్ని ఆ నరకంలో పడేసేవాళ్ళు కదా అని చెప్పి ఇక తాయారైతే మహాలక్ష్మికి అలాగే చక్రికి గట్టి వార్నింగ్ ఇస్తుంది. ఇక మహాలక్ష్మి, చూడండి, ఇప్పటికే మీరు చాలా తప్పు చేస్తున్నారు. గాయత్రి మనసు తెలుసుకొని తనకి అలాగే పెద్దకి ఇచ్చి పెళ్లి చేస్తే
గాయత్రి జీవితం బాగుంటుంది. చూడండి, మీకు దండం పెడతాను, మీకు ఏం చేయమన్నా చేస్తాను, దయచేసి గాయత్రిని మాతో పంపించండి అంటూ ఇక మహాలక్ష్మి ప్రాధేయపడుతూ ఉంటే దానికి తాయారు, ఏయ్ మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్తావా, లేకపోతే ఈ తాయారేంటో చూపించమంటావా అంటూ ఇంకా మహాలక్ష్మి మీద చెయ్యెత్తుతుంది. ఒక్కసారిగా చక్రి మహాలక్ష్మి మీద చెయ్యెత్తడంతో తాయారు మీదకెళ్తాడు. ఇక మహాలక్ష్మి, చక్రి మనం ఇక్కడికి వచ్చింది గొడవ పడ్డానికి కాదు, గాయత్రిని తీసుకెళ్తానికి. గాయత్రి గాయత్రి అని అరుస్తుంటే, ఏయ్ నీకొక్కసారి చెప్తే అర్థం కాదా, గాయత్రి రాదని చెప్పాను కదా, వెళ్ళిక్కడి నుంచి అంటూ ఇక మొహం మీద తలుపు వేస్తుంది. చక్రి అయితే, ఏవండి నేను చెప్తున్నాను కదండి, గాయత్రి రాదని నాకు తెలుసండి, ఇలాంటివి చాలాసార్లు జరిగాయి, అది చెప్తుంది కానీ ఎక్కడికి రాదు, మీరు రండి అంటూ ఇక చక్రి అయితే గాయత్రిని మహాలక్ష్మిని తీసుకుని అక్కడి నుంచి గుడి దగ్గరికి వెళ్తాడు. ఇంకా అప్పటికే అక్కడ ఉన్న వస్తువులన్నీ కూడా ఒక బ్యాగుల్లో సర్దేసి, మాధవ ఇక బయలుదేరదామా అని అడగడంతో ఒక్కసారిగా మహాలక్ష్మి పెద్ది అని అంటుంటే, వద్దమ్మా ఇక నువ్వు నాకు ఏమీ చెప్పద్దు, నాకు తెలుసు గాయత్రి రాదని నాకు తెలుసు, నిన్ను బాధ పెట్టడం ఇష్టం లేక నేనిక్కడికి ఇలా వచ్చాను అంతే, ఇక బయలుదేరదామా, పూజారి గారు మన కోసం ఎదురు చూస్తున్నారు, మనం ఎప్పుడెప్పుడు బయటికి వెళ్తే ఎప్పుడెప్పుడు గుడి తలుపులు మూద్దామా అని చెప్పి ఇక మాధవ అయితే మహాలక్ష్మితో చెప్పడంతో మహాలక్ష్మి చాలా బాధపడుతుంది. ఇంకా జరిగిన దానికి కుమిలిపోతుంది. ఒక విధంగా చెప్పాలంటే మహాలక్ష్మి బోరున ఏడుస్తుంది. ఇక చక్రి అయితే మహాలక్ష్మికి ధైర్యం చెప్తాడు. ఇంకా ఇంటికి వచ్చిన మాధవ అలాగే కేశవ కన్నా చక్రి మహాలక్ష్మిని చూసి, నారాయణ ఏంట్రా పెళ్ళి పెటాకులైందా, ఏమా నువ్వు గాయత్రితో వీడి పెళ్లి జరిపిస్తానని నువ్వు వీళ్ళతో మాట్లాడుతూ ఉంటే అప్పుడే అనుకున్నాను ఇవన్నీ జరగని పనులు అని, అలాగే జరిగింది. చూడండి ఇకెప్పుడు ఆ గాయత్రితో పెట్టుకుంటే దాని మాటలు విని ఇలా నలుగురిలో నవ్వులు పాలవ్వకండి. రే పెద్దోడా ఏంట్రా గెటప్పు, వెళ్ళు ఆకలిగా ఉంది అని చెప్పి ఇక నారాయణ అయితే మాధవతో అంటుంటాడు. మాధవ కూడా ఇక ఆ బట్టలు తీసేసి తను ఎప్పట్లాగే వేసుకున్న మరొక బట్టల్ని వేసుకొని ఇంకా కిచెన్లోకి వెళ్ళి వంట చేస్తూ ఉంటాడు. ఇక్కడ చూస్తే ఇక మహాలక్ష్మి అయితే తన మోహాన్ని ఎవరికి చూపించుకోలేక తనలో తను కుమిలిపోతుంది. ఇంకా చక్రి అయితే, ఎవండి ఏంటండి ఇది, ఎందుకండి అలా బాధపడుతున్నారు అని అంటుంటే ఇక మహాలక్ష్మి అయితే, నాకు చాలా గిల్టీగా ఉంది, నేను చేసిన పని వల్ల పెద్ది చాలా బాధపడుంటారు, పాపం పెద్దిని చూస్తుంటే నాకు గుండె పగిలిపోతుంది, నా ఫేస్ కూడా పెద్దికి చూపించలేకపోతున్నాను, నాకు చాలా గిల్టీగా ఉంది అంటూ ఇక మహాలక్ష్మి అయితే చాలా బాధపడుతుంది. ఇంకా మహాలక్ష్మి మాటలకి చక్రి మహాలక్ష్మికి నచ్చచెప్పి తను మళ్ళీ తిరిగి నవ్వేలాగా చేయటం కోసం చాలానే ప్రయత్నిస్తుంటాడు. ఇక రానున్న ఎపిసోడ్స్లో మహాలక్ష్మి గాయత్రిని మాధవని ఒక్కటి చేయబోతుందా, లేక మాధవకి మరొక పెళ్లి చేయబోతుందా, అసలు మహాలక్ష్మి చక్రి కుటుంబాన్ని తన కుటుంబంగా అంగీకరిస్తుందా, చక్రి భార్యగా శాశ్వతంగా అదే ఇంట్లో ఉండిపోబోతుందా? ఇట్లాంటి లేటెస్ట్ ఎపిసోడ్స్ మీకు మరిన్ని కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళి